శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం చెప్పుకోయేటువంటిది మీనరాశి. మీనరాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారి స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం పోతున్నటువంటి రాశి భావోద్రేకాలకు నిలయం, జాలి గుండెకు ప్రతిరూపం, దేవుడిచ్చిన మృదు స్వభావం కలిగినటువంటి రాశి. అదే మన మీనరాశి. మీనరాశి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు బయట చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక సముద్రం లాంటి లోతైన మనసు ఉంటుంది. ఈ వీడియోలో మీనరాశి పురుషుడు, మీనరాశి స్త్రీ, ప్రేమ, వివాహం, ధనం, జీవితం, ఎవరితో కలుస్తారు, ఎవరితో కలవరు అన్నీ పూర్తిగా మనం తెలుసుకుందాం. చివరి వరకు వినండి. జీవితంలోని ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా మీనరాశి వారు ఉండి ఉంటారు. మీనరాశి పురుషుని స్వభావం గురించి మనం తెలుసుకుందాం. మీనరాశి పురుషుడు భావోద్రేకాలతో, ఊహాలోకంలో సృజనాశక్తితో జీవించేటువంటి వ్యక్తి. వీరెప్పుడు గాలిలో కోటలు కట్టేవారు కాదు. గాలి మాటలు చెప్పి గాలిలో బంగ్లాలు కట్టడం ఉండదు. నిజ జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలను తమ మనస్సులో దాచుకొని భవిష్యత్తు జీవితానికి పునాదిగా మార్చుకుంటూ ఉంటారు. నిజ జీవితంలో కలిగినటువంటి అనుభవాలన్నీ కూడా మనస్సులో పెట్టుకొని భవిష్యత్తు జీవితానికి ఒక పునాదిలాగా మార్చుకుంటూ ఉంటారు. సాధారణంగా 35 సంవత్సరాల తర్వాత వీరి జీవితం ఒక మలుపు తిరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు నిదానంగా, ఆ తర్వాత స్థిరమైన అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి స్వభావం, సత్యం, ధర్మం, ధార్మికత వీరి రక్తంలోనే ఉంటుంది. ఎవరికీ న్యాయం చేయలేరు, చేసిన మనసు ఒప్పుకోదు. విద్య, జ్ఞానం, విద్య, శాస్త్రజ్ఞానము, లలిత కళలు, భాషా పటిమ ఇవి అన్నీ ఉంటాయి. కానీ అత్యున్నత స్థాయికి ఎదగలేకపోవడం వీరి దురదృష్టం. కారణం, వారు ఎదుటివారి దాటి ముందుకు వెళ్ళాలనుకోరు. వారు ఎదుటివారు ఎవరైనా ముందుకు వెళ్తున్నారంటే వారిని దాటేసి మనం వెళ్ళాలని చెప్పి స్వభావం కలదు. వెళ్ళని మనం తర్వాత వెళ్దామనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. సామాన్యమైనటువంటి సంపాదన, విలాసాలు కాదు, కానీ సుఖమయమైనటువంటి జీవితం, డబ్బు కన్నా మనశ్శాంతి, కుటుంబము, ప్రేమ వీటికి ఎక్కువ విలువను ఇస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్త్రీ వాంఛ ఎక్కువ, ఆకర్షణ శక్తి కానీ రహస్యాన్ని రహస్యంగానే ఉంచగల శక్తి వీరికి ఉంటుంది. కడుపులోని విషయం ఎప్పటికీ బయటకు రాదు. నిదానంగా మాట్లాడుతారు, పెద్దగా అరుపులు ఉండవు, వాదనలకు దూరం. వీరి నమ్మేది ఒక్కటే, కానీ సమయం వచ్చినప్పుడు నేనే గెలుస్తాను అనేటువంటి ధీమా కలిగి ఉంటారు. భార్య, పిల్లలపై అపారమైన ప్రేమ, కానీ బయటకు కనబడనీయరు. కానీ లోపల అత్యంత బాధ్యతాభావం అపారం. అనుకూలం కాని రాశులు మేషం, సింహం. ఈ రాశి స్త్రీలతో వీరికి మనస్తత్వం ఎక్కువగా కలదు. మీనరాశి స్త్రీ సంపూర్ణ స్త్రీత్వం. ఈ రాశి స్త్రీలతో మనస్తత్వం అనేటువంటిది ఎక్కువగా కలవదు. మేషరాశి, సింహరాశి. మరియు వీరు మాట్లాడుతున్నంతసేపు మాట్లాడుతూనే ఉండి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటారు, కోపం చూపెడతారు, అప్పుడే నిదానం అయిపోతూ ఉంటారు. వీరి జీవిత లక్ష్యం నిదానంగా ఎదగాలనేటువంటి తత్వం కలిగినటువంటి వారు, మృదువైన స్వభావం కలిగినటువంటి వారు. ప్రేమ జీవితం ఎక్కువగా ఉంటుంది, భార్య పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది, కానీ బయట పడనివారు. ఇదండి మీనరాశి పురుషుని లక్షణం. ఇప్పుడు స్త్రీ లక్షణం చూద్దాం. మీనరాశిలో పుట్టినటువంటి స్త్రీ. మీనరాశి స్త్రీ అంటే ఆకర్షణకి చిరునామా. వీరి అందం కంటే వారి చిరునవ్వే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఏ పురుషుడైనా ఒక్కసారి చూసిన వెంటనే ఈమెను మర్చిపోలేడు.
మీనరాశిలో పుట్టినటువంటి స్త్రీ ఆకర్షణ కలిగి ఉంటుంది. ఆమె మాటల కంటే ఆమె కంటే చిరునవ్వే అందంగా ఆకట్టుకుంటుంది. ఒక్కసారి చూస్తే ఆ స్త్రీలను మర్చిపోలేరు. మీనరాశి స్త్రీలను భర్త పైన ఎప్పుడు అధిగమించదు. భర్తను ఎప్పుడు అధిగమించి పోవాలి అని చెప్పి అనుకోదు. భర్తపై అచంచలమైనటువంటి నమ్మకము. పలుగురిలో ఎప్పుడు చులకన చెయ్యదు. తన భర్తను ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉంటుంది. విద్య, స్వయం సంపాదన, విద్యలో ఉన్నత ప్రమాణాలు, స్వయంగా సంపాదించగల శక్తి, కానీ ఆడంబరానికి మాత్రం దూరం. ఈ మనసు స్వభావం మృదువైనటువంటి మనసు, సున్నితమైనటువంటి హృదయం, చిన్న విషయానికి కూడా బాధపడిపోతూ ఉంటారు. భయం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేక వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. సంతానం, కుటుంబం, పిల్లలపై అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి తన జీవితాన్ని అర్పిస్తూ ఉంటుంది. ఆధునికత పోకడలకు దూరం, సాంప్రదాయ విలువలతో ఇంటికి దీపం లాంటి గృహిణి ఈమెను చూస్తే ఒక ఆత్మీయురాలిని చూసినటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. మంచి మృదువైన స్వభావం కలిగి ఉంటుంది. సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేటువంటి శక్తి కలిగి ఉంటుంది. మీనరాశి వారు గట్టిగా మాట్లాడరు, కానీ లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచం చూడలేని బాధను మోస్తారు. వాళ్ళని అర్థం చేసుకున్న వారికి వారు దేవుడిచ్చినటువంటి వరంలా కనిపిస్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా మీనరాశి వ్యక్తి ఉన్నారా లేదా? మీనరాశి వారు ఎవరైనా మీ జీవితంలో ఉంటే ఇవన్నీ చెప్పినటువంటి విషయాలు కరెక్టా కాదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలపండి. జయ శ్రీమన్నారాయణ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జయ శ్రీమన్నారాయణ.